మాట వినాలి, దేవుని మాటకు లోబడాలి. కానీ మనకి కొంత సొంత తెలివితేటలు ఉంటాయి, వాటిని బట్టి మనం ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తాం. అలా చేయకూడదు. ఎవరైతే దేవుని మాట వింటారో, దేవుని మాట ఎక్కడుంది? దేవుని యొక్క వాక్యములో ఉంది. ఆ మాట వినాలి. నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను, గొప్ప జనముగా చేస్తాను. నీవు ఆశీర్వాదంగా ఉంటావు. ఎలాగుంటావంట? నిన్ను ఆశీర్వదించు వారిని కూడా నేను ఆశీర్వదిస్తాను. నువ్వు ఏదైనా ఇంటికి వెళ్ళావు అనుకోండి, వారు కూడా ఆశీర్వదించబడతారు. వారి దరిద్రం కూడా తొలగిపోతుంది. కారణం ఏంటంటే ప్రభు నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. ప్రభుకు ప్రార్థన చేస్తున్నావు. ప్రభు యొక్క వాక్యం నీలో ఉంది, పరిశుద్ధత నీలో ఉంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు. ఒకప్పుడు చూస్తే ఇక్కడ అంత ఖాళీ స్థలము, ఇక్కడ ఇప్పుడు దేవుడు ఒక మంచి గృహాన్ని కట్టించాడు. దేవుని యొక్క కార్యం అది. అందుకే సామెతలో కూడా అంటాడు కదా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. మొత్తం 7:24 అంటాడు. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండను. దానికి ఎలాంటి సమస్య ఉండదు. యేసు రక్తం ఆ గృహం మీద ఉంది. యేసు రక్తం కంచిగా ఉంది. యేసయ్య దూత కావలిగా ఉన్నాడు. ఏ అపాయము నా గుడారము సమీపించనీయగా, ఏ అపాయము నా గుడారము సమీపించనీయగా, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయం. కొద్దిగా చప్పట్లు పడతాం. మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున మహామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపజేసి అందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. హల్లెలూయా. కాబట్టి అబ్రహాముని ఏం చేశాడు? పాదం పట్టే స్థలం లేని అబ్రహాముని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. 350 కంటే ఎక్కువ పనివారు. ఏమండి, ఆదికాండం 24:34 రాయబడింది కదా, ఏమనంటే యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను, గొడ్లాస్తి గొర్రెలాస్తి వెండి బంగారము దాసదాసీలను ఇచ్చి ఆయనను ఆశీర్వదించునని రాయబడింది. ఆయన ఆశీర్వాదమే మన కళ్ళ ముందు కనబడుతుంది. ఆయన ఆశీర్వాదాలు అనుభవించుకుంటూ ఆయనకు మహిమ తెచ్చే బిడ్డలుగా మనము ఉండాలి. అందుకే అబ్రహాము పాదం పట్టే స్థలం లేని అబ్రహాముని ఎలా దీవించాడంట? 30 60 100 1000 రెట్లుగా ఆశీర్వదించాడు. కనుక ఎవరైనా సరే ఆయన మాట ఎవరైతే వింటారో, ఆయనకి ఎవరైతే లోబడతారో, ఆయన నామస్మరణ చేస్తుంటారో, దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్లు ఆశీర్వదిస్తాడు. అట్టి ఆశీర్వాదం అది చాలా శ్రేష్టమైనది. ఒకప్పుడు మేము కూడా చిన్న పూరి గుడిసెలో ఉండేవాడు. మేము ఒక 6 పిల్లలం, మరి మా అమ్మ నాన్న 8 మంది. దేవుడు ఆశీర్వదించాడు. దేవుడిని తెలుసుకున్నాం. బాల్య దినాల్లో సువార్త ఒక ఆమె చెప్పింది, ఆ మాటలు విన్నాము. కనుక దేవుడు ఆశీర్వదించాడు. మరి మా యొక్క దైవజనుడు ప్రభుదాసయ్య గారు ఉన్న లైన్లో మేము కూడా ఉంటాం. మా ఇద్దరు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా కదా. మరి ఎంతో సంతోషకర విషయం పిల్లరా. కనుక దేవుడు ఏం చేశాడంట? అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. దేవుడు మరి నర్సయ్య గారి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించాడు. వాక్యం వింటున్న మిమ్మల్ని కూడా అలా ఆశీర్వదిస్తాడు. ఆయనకు సాక్షులుగా మీరు జీవించాలి. ఇదేంటండి, ఎంతకంటే శ్రేష్టమైన ఇస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఇది చిన్నది. ఎలాంటిది? ఇది చిన్నది. ఈ చిన్నదానిలో నమ్మకం ఉంటే ఇంకా పెద్దది ఇస్తాడు.
దానిలో నమ్మకంగా ఉంటే ఇంకా పెద్దది ఇస్తాడు. హల్లెలూయా. ఎస్తేరు అనుకుందా ఎక్కడుందో ఆ ఎస్తేరు, కానీ ఆ ఎస్తేరుని దేవుడు ఏం చేశాడు? ప్యాలెస్కు తీసుకెళ్ళాడు. హల్లెలూయా. దేవుడు అంత సమర్థుడు, శక్తిమంతుడు. అలాంటి కార్యాలు ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. మీ పట్ల ఆయన కార్యాలు జరిగించును గాక. అబ్రహామును ఆశీర్వదించును గాక. అలానే దావీదును ఆశీర్వదించినట్లుగా, గొర్రెలు కాచుకునేవాడిని గొప్ప రాజుగా చేసినట్లుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుడి మాటలను దీవించును గాక. చిన్న ప్రార్థన చేసి మరి సిస్టర్ గారికి సమయాన్ని ఇస్తాను. మహాపరిశుద్ధుడు, ఘనమైన తండ్రి, లోకరక్షకుడు యేసు ప్రభువా, నమ్మదగిన దేవుడు తండ్రి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎలాగూ చేయట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమో. అవును ప్రభువా. అయ్యా భూలోకములు బిడ్డలు చేసిన ప్రార్థన మనవులు మీరు ఆలకించి వారి కష్టానికి ఫలముగా మీరు మంచి గృహాన్ని ఇచ్చారు. అబ్రహామును ఆశీర్వదించినట్లుగా మీరు ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని, వాక్యానికి నీరుగట్టి ఫలింప చేయమని, వాక్యం ఉన్న బిడ్డలు కూడా అలాంటి విశ్వాసం కలిగి చక్కగా వారు సంఘానికి నమ్మకస్తులుగా ఉంటూ నేను ఘనపరచుదురు గాక. యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ఆ ఇంటిలోనికి వెళ్ళినప్పుడు, బయటకు వస్తున్నప్పుడు దీవించి వారి అవసరాల అక్కర్లని తీర్చి సమృద్ధితో నింపి సదాకాలం నేను స్తుతించే బిడ్డలుగా, కుటుంబంగా మీరు ఉంచి దీవించమని యేసయ్య నామమును బట్టి మా మనవులన్నీ అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్.